ఎస్ సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో Q&A సెషన్ ఎపిసోడ్ నెంబర్ 8 అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనం Q&A సెషన్ ఎపిసోడ్ 8 అయితే నేను స్టార్ట్ చేస్తాను. సో ఈ క్వశ్చన్స్ ఎక్కడ నుండి పిక్ చేస్తానని చెప్పి అనుకుంటే మాత్రం మీ అందరికీ తెలిసిందే. సో ఎవ్రీ ఫ్రైడే కానీ సాటర్డే కానీ నేనైతే ఒక పోస్ట్ పెడతాను కమ్యూనిటీ ట్యాబ్లో. సో కింద క్వశ్చన్స్ అడగమని చెప్పని. సో కింద క్వశ్చన్స్కి నేను ఇప్పుడైతే సండే రోజు అయితే మీకు ఆన్సర్స్ అయితే లభిస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్క క్వశ్చన్ నేను పిక్ చేసి ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. మీ క్వశ్చన్ ఏమైనా ఉంటే మాత్రం సో వచ్చే శుక్రవారం కానీ వచ్చే శనివారం కానీ పోస్ట్ పెడుతుంది, దాని కింద అయితే కామెంట్ చేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పుడు చెప్పేది, సో మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఫస్ట్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది. సో దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పక్కన బెల్ ఐకాన్ మాత్రం ఇగ్నోర్ చేయకుండా ట్యాప్ చేసేసేయండి. అండ్ December 25th of 2020 మన ఛానల్ యొక్క సెకండ్ యానివర్సరీ. సో సెకండ్ యానివర్సరీ కల్లా మనందరం 10K సబ్స్క్రైబర్స్ అయ్యే ఫ్యామిలీ అయితే అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ క్వశ్చన్స్ చూసుకుంటే నేను టైం ప్రకారంగా నేనైతే పిక్ చేస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ క్వశ్చన్ డౌన్ నుంచి పిక్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ సాయిరామ్ అడుగుతున్నారు, K20 Pro వర్సెస్ Realme X2 Pro వర్సెస్ 10x జూమ్ అని అడుగుతున్నారు. సో గైజ్ నేను ప్రాసెసర్ పరంగా నెక్స్ట్ స్పెక్స్ పరంగా నేనైతే ఇప్పుడు వీటిని పిక్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి నాకు Realme X2 Pro అని పెడతాను, ఎందుకంటే దాంట్లో స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ ఉంది. అండ్ Redmi K20 Proలో నెక్స్ట్ నేను 10x జూమ్ రెండింటిలో మనకి 855 ప్రాసెసర్ ఉంది. సో ఫస్ట్లో అయితే మనకి అన్డౌటెడ్లీ Realme X2 Pro ఉంటుంది. అండ్ దానికి వచ్చే ఛార్జర్ కూడా పవర్ఫుల్ ఛార్జర్ అనమాట. X2 Pro 65 వాట్ ఛార్జర్ని అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. సో అది వేరే విషయం. సో చాలా 36 మినిట్స్లో మనకైతే ఫుల్ ఛార్జ్ అయిపోవడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే Realme X2 Pro ఉంటుంది, నెక్స్ట్ Redmi K20 Pro ఉంటుంది. యాజ్ పై యూఐ పరంగా కానీ నెక్స్ట్ ర్యామ్ వేరియంట్స్ పరంగా కానీ నెక్స్ట్ ప్రైస్ సెగ్మెంట్ కూడా. సో ప్రైస్ సెగ్మెంట్ కూడా మనకి 10x జూమ్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ కాబట్టి ఇప్పుడు 23,000కి వస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ మనకి మ్యూజిక్ కోడాక్స్కి సంబంధించి కొన్ని సపోర్ట్స్ కూడా మనకి Redmi K20 Proలో ఎక్కువ ఉంటాయి. అండ్ యూఐ ఫీచర్స్ కూడా మనకి K20 Proలో ఎక్కువ ఉంటాయి వెన్ కంపేర్ టు 10x జూమ్. సో కాబట్టి K20 Proని సెకండ్ ప్లేస్లో పెడతాం. అండ్ థర్డ్ ప్లేస్లో 10x జూమ్ ఉంటుంది. మూడు మనకి ఫ్లాగ్షిప్ ఫోన్సే, మూడు మనకి ప్రాబ్లమ్స్ లేకుండా మనకి రన్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ శివ బొమ్మర్మని, బ్రో నువ్వు వాడే మొబైల్ నేమ్ అడుగుతున్నారు. సో నేను వాడే మొబైల్ నేమ్ Realme X2 8GB ర్యామ్ అండ్ 256GB ఇంటర్నల్ మెమరీతో నేను ఇది యూస్ చేస్తూ ఉంటాను. అండ్ గ్రీన్ కలర్ ఫోన్. థర్డ్ క్వశ్చన్ ఫ్రమ్ చదువుప్రాక ప్రణయ్, బ్రో Samsung M31s కొనొచ్చా బ్రో అని అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో చేయాలని చెప్పి అనుకుంటున్నాను గైస్, కానీ నాకు ఇక్కడ రోజుకి 2 వీడియోలు పెడతాను, నాకైతే టైం సరిపోవట్లేదు ఫస్ట్లీ. సో M31s కొనొచ్చా అనుకుంటే మాత్రం మీరు గేమ్స్ హెవీ గేమర్ కాకపోతే మాత్రం అన్డౌటెడ్లీ తీసుకోండి, బట్ హెవీ గేమర్ అయితే మాత్రం తీసుకోమాకండి. సో సింపుల్ షార్ట్ అండ్ స్వీట్లో నేనైతే చెప్పేశాను. టాప్ 5 ఫీచర్స్కి సంబంధించి M31sకి నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. మ్యాక్సిమం మీకు రేపు వస్తుంది, మ్యాక్సిమం రేపైతే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు హెవీ గేమర్ అయితే మాత్రం మీరైతే ఫస్ట్లీ తీసుకోమాకండి, ఇగ్నోర్ చేసేయండి. నార్మల్ గేమర్ నెక్స్ట్ నార్మల్ యూసేజర్ అయితే మీకు M31s బాగుంటుంది. యాజ్ పర్ ద కెమెరాస్ కానీ స్క్రీన్ పరంగా యూస్ చేసుకోవాలనుకుంటే మీకు మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ ఫోర్త్ క్వశ్చన్ సాయిరామ్, OnePlus Nord వర్సెస్ Realme X3 సూపర్ జూమ్ అని అడుగుతున్నారు. సో ప్రాసెసర్ మీరు చూసుకోండి, నాట్లో మనకి 765G ప్రాసెసర్ ఉంది. అండ్ X3 సూపర్ జూమ్లో మనకి 855 ప్లస్ ప్రాసెసర్ ఉంది. సో ఇక్కడే మనకు అర్థమైపోతుంది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ వచ్చేసరికి మనకి X3 సూపర్ జూమ్లో కెమెరాస్ పరంగా అండ్ ప్రాసెసర్ పరంగా చూసుకున్న మాత్రం Realme X3 సూపర్ జూమ్ బాగుంటుంది. అండ్ ప్రైస్ పరంగా కూడా చూసుకున్నా ఓకే, మనకి Realme X3 సూపర్ జూమే మనకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ విత్ ఇన్ ద బడ్జెట్ ఆఫ్ 25,000 28,000లో మనకు వచ్చేస్తుంది కాబట్టి Realme X3 సూపర్ జూమే మనకి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ టెక్రిష్ తెలుగు, యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ యువర్ ఛానల్. ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ ఛానల్ అంటే స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ ఏం చేయలేదు బ్రో, నార్మల్ ఒక 300-400 మైక్స్ 300 రూపీస్ 400 రూపీస్ మైక్స్ యూస్ చేశాను. సో పక్కన ఉన్నాయి. సో మైక్స్ యూస్ చేసి నేను పెట్టేసేవాడిని. అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతే, స్టార్టింగ్లో ఎంతో 600-700 పెట్టి స్టార్టింగ్లో తీసుకున్నాం. సో ఇది జరిగింది. అండ్ ఇంకో విషయం, ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయంటే సో లైట్స్ బాగా పెట్టేశాను, తర్వాత లైట్స్ కొనడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు టేబుల్ చేపించి మైక్, అండ్ నెక్స్ట్ ఈ గ్రాస్ మ్యాట్, అండ్ ఇంకా ఉన్నాయి మర్చిపోయాను. ఫోన్ తీసుకున్నాను. సో కెమెరాస్ పరంగా కెమెరా కొనాలని చెప్పని అనుకున్నాను, బట్ అంత బడ్జెట్ మనం పెట్టలేమని చెప్పని. సో మంచి కెమెరా కావాలని మంచి కెమెరాస్ ఉన్న ఫోన్ తీసుకోవాలని సెలెక్ట్ చేసుకుని ఫోన్ కొనుక్కున్నాను. సో ఇన్వెస్ట్మెంట్ అంతా బాగానే జరిగింది. అండ్ ఇప్పుడు అన్బాక్సింగ్కి సంబంధించి ఒక అన్బాక్సింగ్ బోర్డ్ని ఐకియాలో ఆర్డర్ చేయడం జరిగింది. సో అలా మనం తీసుకున్నాం. సో అలా మనకి ఇన్వెస్ట్మెంట్ అన్న తర్వాత ఇంకా టెక్ ఛానల్లో ఇన్వెస్ట్మెంట్ నడుస్తుంటుంది. అండ్ నెక్స్ట్ మనకి మైక్స్, వివిధ రకమైన మైక్స్ కొన్నాం. సో 3-4 మైక్లు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. సో ఆ రకంగా మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ సుధీర్ ఆచార్య అడుగుతున్నారు నెక్స్ట్ క్వశ్చన్, OnePlus Nord గేమింగ్ టెస్ట్ బ్రో, అలానే 90 FPS పబ్జీ సపోర్ట్ నాడ్కి ఉందా? సో 90 FPS పబ్జీ సపోర్ట్ నాడ్కి అయితే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో అయితే లేదు. అండ్ OnePlus Nordకి సంబంధించి గేమింగ్ టెస్ట్ చేయాలని చెప్పంటే చెప్పాను కదా, మా బ్రదర్ యూస్ చేస్తున్నాడు. సో ఫోన్ తీసుకొని మా బ్రదర్ ఊరు వెళ్ళిపోవడం జరిగింది. సో ఒకవేళ వస్తే
ఇన్ టైంలో వస్తే అంటే నాట్కి ఇప్పుడు క్రేజ్ ఉంది. సో ఆ క్రేజ్ ఉన్నంత వరకు ఈ లోపల మనకు వస్తే మాత్రం వన్ ప్లస్ నాట్కి సంబంధించి గేమింగ్ రివ్యూ చేద్దాం. లేకపోతే మనం మ్యాక్సిమం ట్రై చేస్తాను చేయడానికి అయితే, ఒకవేళ చేయలేకపోతే ఏమనుకోమాకండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ షేక్ వంశీ అడుగుతున్నారు. నైస్ లుకింగ్ బ్రో అంట. సో పిక్చర్కి ఓకే ఫైన్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అండ్ సూపర్ AMOLED డిస్ప్లే? సో ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే వచ్చేసరికి మనకి వన్ ప్లస్ డివైస్లో యూస్ చేస్తాం, అండ్ సూపర్ AMOLED డిస్ప్లేస్ వచ్చేసరికి మనకి సామ్సంగ్లో యూస్ చేస్తాం. సో రెండిట్లో ఏది బెస్ట్ అని చెప్పి అనుకుంటే మాత్రం రెండే, ఏది మనకి తప్పు పుచ్చడానికి అయితే లేదు. అండ్ రెండిట్లో దేన్ని మనం డిక్రీస్ చేసి చెప్పడానికి కూడా లేదు. అండ్ డిఫరెన్స్ చూసుకుంటే మాత్రం ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అయితే మనకి కర్వ్డ్లో కూడా ఉంటుంది, అండ్ సూపర్ AMOLED డిస్ప్లే కూడా మనకి కర్వ్డ్ ఉంటుంది. మాక్సిమం డిఫరెన్సెస్ ఏమీ లేవు, కాకపోతే మనకి కలర్స్ కొంచెం విబ్రెంట్గా మనకి ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే చూపిస్తుంది. బట్ సూపర్ AMOLED డిస్ప్లే వచ్చేసరికి మనకి బ్రైట్నెస్ అనేది ఎక్కువ చూపిస్తుంది. సో అది కొంచెం డిఫరెన్స్. దీంట్లో ప్రోస్ దీంట్లోవే, దీంట్లో కాన్స్ దీంట్లో ప్రోస్ దీంట్లోవే, దీనికి ఉండాల్సిన పాజిటివ్స్ దానికి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వన్ ప్లస్ ఇయర్ బడ్స్ రివ్యూ చేస్తావా అని అడుగుతున్నారు. అఫ్ కోర్స్ వన్ ప్లస్ బడ్స్ కోసం ఇప్పుడు నేను సర్చింగ్, సో మ్యాక్సిమం ట్రై చేస్తాను బ్రో. సో మ్యాక్సిమం ట్రై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థర్డ్ క్వశ్చన్, వై రియల్మీ బ్రాండ్ సో మెనీ మొబైల్స్ ఆర్ లాంచింగ్ విత్ ఇన్ ఫ్యూ డేస్ డిఫరెన్స్? ఓకే ఫైన్. సో దీనికి ఆన్సర్ ఒకటే, మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, రియల్మీలో ఒక 10 రకాల ఫోన్లు వస్తే 10 ఫోన్లు కొనకపోయినా 5 ఫోన్లు అనేది సేల్ అవుతూ ఉంటాయి. సో 10 మందిలో ఐదుగురైనా కొనుక్కుంటారు. మిగతా 5 వచ్చేసరికి ఒక ఇద్దరు సామ్సంగ్ ఉంటారు, ఒక ఇద్దరు వివో ఉంటారు, ఒక ఇద్దరు రెడ్మీ అలా తీసుకుంటూ ఉంటారు. కాకపోతే మనకి ఎక్కువ మొబైల్స్ లాంచ్ చేస్తే ఏంటంటే మనుషులకి అనేది ఎక్కువ ఆపర్చునిటీస్ ఇస్తున్నట్లు. ఇప్పుడు మన యూత్ కమ్యూనిటీకి డివైస్ అనేవి ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు. నార్జో సిరీస్ అని చెప్పని, వి సిరీస్ అని చెప్పని కొత్తగా తీసుకొస్తుంది. సో అలా మార్కెట్ని అయితే పెంచుకుంటున్నారు వాళ్ళు. అండ్ తక్కువ టైం స్పాన్లో వాళ్ళైతే ఎక్కువ పొజిషన్ కూడా రీచ్ అవ్వడానికి కారణం కూడా ఇదే. అండ్ అలాగే అప్డేట్స్ పరంగా కూడా చాలా వర్క్ చేస్తున్నారు కాబట్టి మనకి అదైతే గ్రో అవుతుంది రియల్మీ కమ్యూనిటీ అనేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మనోహర్ టెక్, వాట్ డూ యూ వాంట్ టు బీ ఇన్ యువర్ లైఫ్ అదర్ దాన్ యూట్యూబ్? సో చిన్నప్పుడు 9th క్లాస్ 8th క్లాస్ చదివేటప్పుడు అయితే డాక్టర్ అవుదాం అనుకున్నాను. అండ్ 10th ఆ టైంలోనేమో ఏదో ఒక బ్యాంక్లో జాబ్ చేద్దాం అనుకున్నాను. అండ్ 10th అయిపోయిన తర్వాత 10thకు ముందే నాకు యూట్యూబ్ అయితే ఛానల్ పెట్టాలనిపించేది. సో అదర్ దాన్ యూట్యూబ్ అంటున్నారు కాబట్టి, సో యూట్యూబ్ కాకుండా 10th అయిపోయిన తర్వాత అయితే నేను ఇంటర్ కాలేజ్కి వచ్చిన తర్వాత ఏదో ఒక ఎంఎన్సీలో జాబ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ప్రస్తుతానికి కూడా అదే. సో బీటెక్ చేసిన తర్వాత ఏదో ఒక ఎంఎన్సీ కంపెనీస్ లాంటి వాటిల్లో కానీ ఒక 50,000 శాలరీ వచ్చే వాటిలో మినిమం జాబ్ అయితే చేయాలని చెప్పి అనుకుంటున్నాను. అండ్ సిద్ధార్థ రాయాల నెక్స్ట్ క్వశ్చన్, బ్రో వన్ ప్లస్ నాట్ రివ్యూ చేశారు కదా, స్క్రీన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ప్రోస్ అండ్ కాన్స్ వీడియో చేస్తారా? గైజ్ ఆ వీడియోస్ సిద్ధార్థ అన్న ప్రోస్ అండ్ కాన్స్ వీడియో అయితే నేను ఆల్రెడీ చేస్తాను, అండ్ రివ్యూ కూడా చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, స్క్రీన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని అడిగారు. నాకైతే ప్రస్తుతానికి ఎటువంటి స్క్రీన్ ఇష్యూస్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు ఫస్ట్లీ. సో యూస్ చేశాను, ఒక 3-4 అవర్స్ అయితే యూస్ చేశాను. అండ్ నాకైతే ఏమీ పెద్దగా డిస్టర్బెన్స్ అయితే ఏం రాలేదు, స్క్రీన్ ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేయలేదు బ్రో. అండ్ సాయి కిరణ్ అడుగుతున్నారు, అండ్ అంటే ఈ స్క్రీన్ ఇష్యూస్ అనేవి కూడా మనకి కొన్ని డివైస్లో ఉన్నాయి, అన్ని డివైస్ కాదు, కొన్ని డివైస్లో ఉన్నాయి. ఆ కొన్ని డివైస్లో కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా రిమూవ్ చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ సాయి కిరణ్, బ్రో ఒప్పో రెనో 2F 18Kకి తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఒప్పో రెనో 2F 18Kకి తీసుకోవచ్చా అంటే, నేను దానికి సంబంధించి సెపరేట్ వీడియో చేశాను. నిన్న నైటే నేను పోస్ట్ చేశాను ఆ వీడియోని. సో ఆ వీడియోని ఐ కార్డ్స్లో వదిలేస్తాను, సో ఒకసారి చూడండి. సంజు శాండీ నెక్స్ట్ క్వశ్చన్, హాయ్ బ్రో 4 days బ్యాక్ ఒప్పో F15 కొన్నాను. ప్రెజెంట్ Android 9 వర్షన్ మీద రన్ అవుతుంది. Android 10 వర్షన్ ఎప్పుడు వస్తుంది బ్రో, కొంచెం క్లియర్గా చెప్పు బ్రో అని అడుగుతున్నారు. Q4లో వచ్చే అవకాశం ఉంది. సో ఒప్పోలో F సిరీస్కి మనకి అప్డేట్స్ అయితే అంత త్వరగా రావు, మనకి రీనో సిరీస్ మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో రీనో సిరీస్కి అయితే కొంచెం అప్డేట్స్ త్వరగా వస్తాయి. లైక్ ఇప్పుడు రెనో 2F కూడా మీకు ఇంకా Android 9 మీద రన్ అవుతుంది, Android 10 మీద రన్ అవ్వట్లేదు. కాబట్టి మీకు కొంచెం టైం పడుతుంది. Q4 అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, Q4 అంటే సో ఈ మంత్స్లో వచ్చే అవకాశం ఉంది బ్రో. ఒకసారి మీ IMA నెంబర్కి సంబంధించి ట్విట్టర్లో వాళ్ళ DMకి ఒకసారి మీరు ట్వీట్ చేస్తే వెంటనే మీకు అయితే ఆన్సర్ వస్తుంది. సో ఒకసారి ట్విట్టర్లో ట్రై చేయండి. మనోహర్ టెక్ నెక్స్ట్ క్వశ్చన్, సెటప్ టూర్ 2.0 ఇప్పుడు బ్రో అడుగుతున్నారు. సెటప్ టూర్ 2.0 అప్పుడిప్పుడే కాదు. సో కొంచెం మొన్న చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి కొంచెమే డిఫరెన్సెస్ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఎక్కువ డిఫరెన్స్ వచ్చిన రోజు సెటప్ టూర్ 2.0 అయితే చేద్దాం. అండ్ 10K సబ్స్క్రైబర్స్ వచ్చాక ఒకవేళ ట్రై చేద్దాం చేస్తే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మదన్, టెక్ అప్డేట్స్. ఓకే, బిగినర్ యూట్యూబర్స్కి మీరు ఇచ్చే సలహాలు చెప్పండి బ్రో, ప్లీజ్ పిక్ మై క్వశ్చన్ ఇన్ Q&A షూర్లీ. బిగినర్ యూట్యూబర్స్కి నేను ఇచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయంటే, సో నేను చేసిన తప్పు అయితే మీరు చేయమాకండి. నేను చేసిన తప్పు ఏంటంటే ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేయలేదు స్టార్టింగ్లో. అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో ఒక 3-4 monthsలో నాకు ఇది ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పని అది ఇది అని చెప్పి నేనైతే ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేయలేదు. సో అలా ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేయండి, ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. ఆ కన్సిస్టెన్సీ ఉంటే మీకు ఈజీగా యూట్యూబ్ అనేది బూస్ట్ ఇస్తుంది. మనకి ఇప్పుడిప్పుడు ఇస్తుంది, నేను స్టార్టింగ్లోనే ఆ పని చేస్తుంటే బాగుండేది. సో అది నేను చేసిన తప్పు అయితే. సో ఫ్రీక్వెంట్గా మీరైతే వీడియోస్ అప్లోడ్ చేయండి, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ సాయిరామ్, QHD డిస్ప్లేలో బ్యాటరీ బ్యాకప్ తక్కువగా ఉంటుంది ఎందుకు బ్రో?
బ్యాటరీ బ్యాకప్ తక్కువగా ఉంటుందంటే అలా ఏం లేదు. QHD డిస్ప్లేలో కూడా మనకి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఇచ్చే ఫోన్స్ ఉన్నాయి. OnePlus ఫోన్స్ మనకి బ్యాటరీ బాగానే ఇస్తాయి. అలాంటిది ఏం లేదు బ్రో. అంతా మనకి మన ఆప్టిమైజేషన్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ మన యూసేజ్లో ఉంటుంది. సో మాక్సిమం QHD డిస్ప్లేలో బ్యాటరీ బ్యాకప్ ఏం తక్కువగా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ సాయిరామ్ అడుగుతున్నారు 4K డిస్ప్లేస్ ఫోన్స్ ఫ్యూచర్లో వస్తాయని అడుగుతున్నారు. మేబీ టెక్నాలజీ అనేది నెవర్ ఎండింగ్ అని, దానికంటూ ఒక డెస్టినేషన్ లేదు. సో అది కీప్ ఆన్ వెళ్తూనే ఉంటుంది కాబట్టి మేబీ 4K డిస్ప్లేస్ వచ్చే అవకాశం కూడా ఉంది గైస్. టెక్నాలజీ వెళ్ళలేకుంది, మనకి ఇంకా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ వస్తూ ఉంటాయి. సో వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ మనోహర్ టెక్ బ్రో సాడ్ మూమెంట్ ఆన్ యూట్యూబ్ అంటే నాకు సాడ్ మూమెంట్స్ ఏమి లేవు. స్టార్టింగ్లో నా ఛానల్ ఒక 2 ఛానల్ టెర్మినేట్ అయిపోయినాయి. సో అది ఎందుకైనా కూడా ఇప్పటికి మనకైతే కరెక్ట్గా రీజన్ అయితే తెలియదు. కాబట్టి సాడ్ మూమెంట్ ఏదైనా ఉందంటే స్టార్టింగ్లో నాకు ఛానల్ టెర్మినేట్ అయిన 2 టెర్మినేటెడ్ ఛానల్స్ ఉన్నాయి. సో ఒకటే. అండ్ దాని తర్వాత కూడా నేను ఈ ఛానల్ అయితే పెట్టాలనుకోలేదు. సో యూట్యూబ్ నన్ను వద్దనుకుంటుంది, నాకు కూడా యూట్యూబ్ అవసరం లేదని చెప్పి అనుకుని ఒక మూమెంట్ అయితే తీసుకున్నాను, ఒక డిసిషన్ అయితే తీసుకున్నాను. బట్ తర్వాత ఒక చిన్న మోటివేషన్తో మళ్ళీ దీని మీదకైతే వచ్చాను. సో అలా జర్నీ అనేది కొనసాగుతూ ఉంది. సో అదొకటే నాకు సాడ్ మూమెంట్. సో ఛానల్ స్టార్టింగ్లో 2 ఛానల్స్ టెర్మినేట్ అయిపోయినాయి. అంటే December 25th నా ఫస్ట్ ఛానల్. సో అది టెర్మినేట్ అయిపోయింది. తర్వాత Jan ఫస్ట్ వీక్లో మళ్ళీ ఒక ఛానల్ క్రియేట్ చేశాను, అది టెర్మినేట్ అయిపోయింది. మళ్ళీ Jan 25th 24th ఆ టైంలో మళ్ళీ క్రియేట్ చేశాను, అది ఇప్పుడు నడుస్తుంది. అదే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ సింగలూరి మణికంఠ. హాయ్ బ్రో, గుడ్ ఈవినింగ్, గుడ్ లుకింగ్ ఫోటో, ఒక ఫైన్. ఐఫోన్స్లో ఉన్న ప్రాసెసర్ గురించి చెప్పరు అంటే, ఐఫోన్స్లో ఉన్న ప్రాసెసర్స్ మనకి ఏ సిరీస్ మీద నడుస్తూ ఉంటాయి. సో అవి బైనిక్ చిప్స్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. యాపిల్ A11 బైనిక్ చిప్సెట్, A12 బైనిక్ చిప్సెట్, A13 బైనిక్ చిప్సెట్ అంటాం. సో లేటెస్ట్గా రన్ అయ్యే ప్రాసెసర్ వచ్చేసరికి A13 బైనిక్ చిప్సెట్. అండ్ వాటి క్లాకింగ్ స్పీడ్ చూసుకున్నా మనకి 2.6 GHz ఉంటుంది ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ మనకి 7nm బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డ్ అవుతుంది కాబట్టి చాలా ఎఫిషియన్సీ అంటే చాలా ఉంటుంది. అండ్ ఇప్పుడు దాకా ఉన్న ప్రాసెసర్స్లో కూడా పవర్ఫుల్ ప్రాసెసర్ ఏదైనా ఉందంటే ప్రస్తుతానికి యాపిల్ ఒకటే అని చెప్పుకోవచ్చు. అంటే టాప్లో ఉండేది యాపిల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నెక్ బ్యాండ్స్కి ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టొచ్చు అని అడుగుతున్నారు. అంటే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టొచ్చు అంటే నెక్ బ్యాండ్ యొక్క వోల్టేజ్ చెక్ చేయండి ఫస్ట్, మనకి రేటింగ్ ఉంటుంది. సో బాక్స్ మీద మీరు చెక్ చేసినట్లయితే ఇప్పుడు ఈ OnePlus బడ్స్ ఉన్నాయి. సో దీంట్లో మీరు 20W ఛార్జర్ పెట్టవచ్చు, 30W ఛార్జర్ కూడా మీరు కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఏమున్నాయి, సో వేరే నెక్ బ్యాండ్స్ ఉన్నాయి, రియల్మీ నెక్ బ్యాండ్స్ వీటికి. సో వీటికి చూసుకుంటే మనకి వాటి రేటింగ్ ఉంటుంది, మళ్ళీ వాటికి 10W వరకే పెట్టవచ్చు అని ఉంటుంది. మీరు పవర్ బ్యాంక్ యూస్ చేసినా పక్కన బటన్ ఇస్తారు. సో ఆ బటన్ ఇచ్చేది అందుకే బ్లూటూత్ డివైస్ లాంటి, నెక్స్ట్ మనకి ఏదైనా చిన్న చిన్న వాచెస్ కానీ ఇలాంటివి పెట్టుకోవడానికి మనం బటన్ అయితే యూస్ చేయాలి. అప్పుడు మనకి తక్కువ వాట్స్లో మనకి ఇది పవర్ వెళ్తుంది. సో అప్పుడు మనం వాటిని ఛార్జింగ్ పెట్టుకోవాలి. అండ్ థర్డ్ క్వశ్చన్, మీ @భార్గవి సింగలూరి, నా పేరు మణికంఠ. ఓకే, సింగలూరి భార్గవి అని వస్తుంది కదా, ఓకే మణికంఠ దాని పేరు. ఓకే ఫైన్, గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ ఫైన్. అండ్ లాస్ట్ క్వశ్చన్ అండ్ ద ఫైనల్ క్వశ్చన్, తెలుగు టెక్నో స్ప్రింగ్. బ్రో భలే క్యూట్గా ఉన్నావు, కొండ మీద గోతిలాగా అంటున్నారు. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది గైస్ ఇవాటి మన Q&A సెషన్ ఎపిసోడ్ నెంబర్ 8 అయితే. ఈ వీడియో మీకు తప్పకుండా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీ నెక్స్ట్ ఫర్దర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ ఈ వీక్లో ఫ్రైడే ఆర్ సాటర్డే నేను పోస్ట్ పెడతాను, దాని కింద అయితే కామెంట్స్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ రోజు మనకి లైవ్ జరుగుతుంది. సో 100 likes టార్గెట్ కూడా ఉంది ఈ రోజు లైవ్కి. సో తప్పకుండా 8 గంటలకి అయితే లైవ్ వచ్చేసేయండి, నేను మీకోసం వేచి ఉంటాను. అండ్ ఇది గైస్ ఇవాళ మన వీడియో అయితే. అండ్ సబ్స్క్రిప్షన్ గురించి తెలుసు కదా, సో December 25th కల్లా 10K సబ్స్క్రైబర్స్ అవ్వాలి కాబట్టి షేర్ చేసే బాధ్యత మీది. అండ్ దిస్ ఇస్ యూ తరుణ్, అండ్ ఫర్ షూర్లీ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.